బాబు వారి పియాన్ ద ఫ్లీ గచ్చిబౌలిలో డిసెంబర్ 15న రాహుల్ సిప్లిగంచే ఆస్కార్ రేంజ్ లైవ్ కాన్సర్ట్. ఫర్ బుకింగ్ కాంటాక్ట్. హలో అన్వర్ గారు. సో ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్ అయితే చాలా మంది ప్రాస్పెరిటీ బ్యాచ్ గురించి అడుగుతూ ఉన్నారు. డిసెంబర్ 15th నుంచి మనం స్టార్ట్ చేయడం జరిగింది. దానికి కొంతమంది అయితే ప్రాస్పెరిటీ బ్యాచ్కి సంబంధించినటువంటి వాటిల్లో ఏ విధంగా అడుగుతున్నారు అని అంటే, ఇంట్లో కొన్నిసార్లు మన దగ్గర డబ్బులున్నా కూడా మనం ఎంజాయ్ చేయలేము. అవును, మనకు తెలియకుండానే రోగపీడలు ఎక్కువ ఉంటూ ఉంటాయి మనకి భయంకరంగా. బయట వాటి నుంచి ఎక్కువ రోజులు డబ్బు మన ఇంట్లోనే నిలబడి అటువంటి వాటి నుంచి బయటపడాలి అని అంటే లా ఆఫ్ అట్రాక్షన్ అసలు దానికి ఏం చెప్తుంది? ఎస్, లా ఆఫ్ అట్రాక్షన్ అంటేనే ఎనర్జీ అండి. ఎనర్జీ 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 ఎక్కడైతే ఇప్పుడు చాలా మూవీస్ హిట్ అవ్వడానికి కూడా మనకు తెలిసి కారణం ఎనర్జీ ఎక్కువ ఉంటే అక్కడ, అంటే ఎనర్జీ స్టార్స్ ఉంటే ఆటోమేటిక్ ఎనర్జీ వచ్చేస్తుంది. మనీ ఈజ్ ఎనర్జీ. సో డబ్బు మీ దగ్గరికి రావాలంటే పాజిటివ్ ఎనర్జీ ఉండాలి, నెగిటివ్ ఎనర్జీ ఉండకూడదు. సో మరి నెగిటివ్ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? యూనివర్స్ నుంచి వస్తుందా? రాదు, పీపుల్ నుంచి వస్తుందండి. సో పీపుల్ నుంచి అంటే మనం ఇప్పుడు ఫంక్షన్కి వెళ్తారు చాలామంది, మాకు దిష్టి తగిలిందండి, ఎవరో ఏదో సెల్లంగ్ పెట్టేశారో లేదా బ్లాక్ మ్యాజిక్ చేశారో. ఇప్పుడు చాలామంది నాకు అడుగుతారు, సార్ మాకు బ్లాక్ మ్యాజిక్ చేశారు, అది చేశారు, ఇది చేశారు అంటుంటారు. సో ఈరోజు నేను చెప్పబోయే వీడియోలో అందుకే అంటారు నరదిష్టికి నల్లరాయనే పగిలిపోతుంది. సో ఈరోజు చెప్పబోయే వీడియోలో లా ఆఫ్ అట్రాక్షన్ అందరూ జాగ్రత్త, మీ అందరూ ఉపయోగపడేది. ఇది మీ వీడియో మీ ఫ్యామిలీ మొత్తం షేర్ చేయండి. చాలా అద్భుతాలు జరుగుతాయి. ఎందుకంటే ఈవిల్ ఐ మనకి జనరల్గా ఈవిల్ ఐ అంటారు మనకి, అంటే మనకి కొంతమంది చూపు మంచిది కాదు. ఇంతకుముందు కూడా మనం కొన్ని వీడియోస్ ఇస్తాం, ఇంటి నెగిటివ్ ఎనర్జీ పోవడానికి ఇలా 2 అరచేతులు ఓపెన్గా పెట్టాలని. ఈరోజు నేను చెప్పబోయే వీడియోలో అంటే నరదిష్టి నుంచి ఎలా బయటికి రావాలి, నెగిటివ్ ఎనర్జీ, ఈ ఎనర్జీ ఉందని మనకు ఎలా తెలుస్తుంది, అసలు మాకు నరదిష్టి ఉందని మీకు ఎలా తెలుస్తుంది? చాలా మందికి ఉన్న పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట. అంటే సింపుల్, చిన్న పనులు కూడా అవ్వండి. ఫస్ట్ది చిన్న పనులు కూడా అవ్వవు. వాళ్ళు ఏదో కటింగ్కి వెళ్దాం అనుకుంటారు, షేవింగ్కి వెళ్దాం అనుకుంటారు, బట్టలు మార్చుకుందాం అనుకుంటారు, ఏదో అనుకుంటారు, కానీ జరగదు. చిన్న పనులు కూడా ఫోన్లో డేటా డిలీట్ చేసుకోవాలనుకుంటారు, అవ్వదు. ఫోన్ రిపేర్ చేయాలనుకుంటారు, అవ్వదు. ఫోన్ స్క్రీన్ పగిలిపోతుంది, దాన్ని మారిపోదాం అనుకుంటారు, అవ్వదు. రేపు ఆ రేపు మాత్రం రాదండి. రేపు చేద్దాం. సో ఈ ఎనర్జీ ఏం చేస్తుందంటే ముందుకు వెళ్ళనివ్వదు. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏం చేస్తుంది, చీటికి మాటికి అసహనం పెరిగిపోతుంటుంది, ఇంట్లో గొడవలు అవుతాయి. ఇంకొకటి ఏంటంటే, అంటే మీరు బాగానే ఉంటారు, డబ్బు అన్ఎక్స్పెక్టెడ్గా ఖర్చు అయిపోతుంటుందా, అంటే అనవసరంగా దెబ్బలు తగ్గడం. మీకు బైకో కారు ఉందనుకోండి, దానికి ఏదైనా దెబ్బలు తగులుతుంటుంటే, లేదా మీకు అన్నెసెసరీగా మీ పిల్లలకు ఏదో ఒకటి జరుగుతుంటుంటే మీరు అందరూ అర్థం చేసుకోవాలి, ఎస్ నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉంది, ఒంట్లో ఉంది. ఒంట్లో. సో ఇప్పుడు మనం చెప్పాలి, ఒంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ అలా బయటికి బాయ్ చెప్పాలి. సో ఎలాగని అంటే సింపుల్, ఫస్ట్ థింగ్ ఇందాక చెప్పినట్టు మనకు 2 రకాల శక్తులు ఉంటాయండి. ఎలా తెలుస్తుంది సార్ నెగిటివ్ ఎనర్జీ ఉందంటే? మనకి ఆరా స్కానింగ్ చేస్తే తెలిసిపోద్ది అనమాట. ఆరా, మనం ఈ నెగిటివ్ ఎనర్జీని ఎప్పుడైతే హీల్ చేసుకుంటో ఆరా కూడా స్ట్రాంగ్ అవుతుంది. సో ఎందుకంటే ఎప్పుడైతే శక్తి పనిచేస్తుందో ఆ శక్తి పనిచేసిన వ్యక్తి వీక్ అయిపోతారు అనమాట. సో ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, నరదిష్టి ప్రభావం ఎలా ఉంటుందని అంటే, ఇంట్లో సంతోషం ఉండదు, గొడవలు, ఇంట్లో చీటికి మాటికి గొడవతుంటుంది, కొంతమందికి మాటికి ఏదో ఒకటి పగిలిపోతుంటుంటే, వస్తువులు పగిలిపోతుంటే, దెబ్బలు తగులుతుంటుంటే, అదొక రీజన్. ఇంట్లో సంతోషం అనేది అసలు ఉండదు. నెక్స్ట్, కుటుంబం అందరికి ఏదో కష్టాలు వస్తూనే ఉంటాయి, ఏదో ఒక ప్రాబ్లం. కరెక్ట్ ఎదుగుతున్న ఉంటానికి ఎక్కడో దెబ్బ పడిపోతుంది, మనశ్శాంతి ఉండదు. సో ఇది జరుగుతుంటుందండి. ఈ ఇయర్ మొత్తం ఫేస్ చేసినటువంటి వాళ్ళు అదే నిజంగా. మన క్లాస్కి రానటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలామంది ఫేస్ చేసేటువంటి ప్రాబ్లం ఇదే. ఎగ్జాక్ట్లీ. వచ్చిన తర్వాత పాజిటివిటీ పెరిగింది అనుకోండి, కొంతమందికి చిన్న ఉండొచ్చు. ప్రాస్పెరిటీ బ్యాచ్కి వస్తే మాత్రం డెఫినెట్గా ఒక క్లారిటీ వస్తుంది. ఇక్కడ ఒకటి చెప్తున్నానండి ఓపెన్గా, ప్రాస్పెరిటీ బ్యాచ్కి వస్తే మీలో నెగిటివ్ ఎనర్జీని తీసేసి టన్నులు పాజిటివ్ ఎనర్జీ నేను నింపుతా. మళ్ళీ చెప్తున్నాను, టన్నులు అర కేజీయో, పావు కేజీయో కాదండి, టన్నులు పాజిటివ్ ఎనర్జీ నేను నింపుతాను, పక్కాగా చెప్తున్నానండి ఇది. ఎందుకంటే అది ఎలా నింపాలో నాకు తెలుసు. సో అయితే ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇంకా చూస్తే, అందుకే మనకి ఇంతకు ముందు కూడా చెప్పాను, అంటే రాయి కూడా పగిలిపోతుంది, అంత డేంజరస్ అండి. అందుకే చాలామంది వెనకాతల కొంతమంది రాసుకుంటారన్నమాట. ఈ జనరల్గా ఆటో వాళ్ళు ఎక్కువ నన్ను చూసి ఏడవకరా బాబు అంట. కొంతమంది ఎలా ఉంటారు అంటే, పైకి జాగ్రత్తగా ఉండి పొగుడుతుంటుంటారు, మీరు ఎదిగిపోతున్నారని, కంగ్రాచులేషన్, లోన్ మాత్రం ఉడికిపోతుంటారు, పప్పు ఉడికిపోతుంటుంటారు. బాధ, ఇది ఎలా రా అసలు ఇలా అంటే, కొంతమంది ఎలా మిమ్మల్ని తొక్కాలన్నా కూడా మీరు ఎదిగిపోతుంటుంటే వాళ్ళకి ఏమవుతుంటుంటే ఏం చేయాలో అర్థం కాదు, టైం కోసం వెయిట్ చేస్తుంటుంటారు. అయితే ఇప్పుడు నేను చెప్పే పవర్ఫుల్ పాయింట్ అంటే, ఈవిల్ ఐ నుంచి ప్రొటెక్ట్ చేసుకునే రెమెడీ ఏంటి? ఇంటిని ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ది ఇంతకుముందు చెప్పాను, నెగిటివ్ నుంచి ఇంట్లో నుంచి పోవాలి, ఒంట్లో నుంచి పోవాలి. సో ఫస్ట్ ఇల్లు గురించి మాట్లాడదాం. ఇల్లు మీరు ఏం చేయాలంటే, సాల్ట్, కల్లుప్పు అని అంటారు జనరల్గా. ఒకప్పుడు ఋషులు మహర్షులు ఏదైనా మంత్రోపదేశం చేయాలంటే, బాబు నదీ స్నానం చేసుకురా లేదా సముద్ర స్నానం చేసుకురా అని ఆ శుభ్రంగా స్నానం చేసిన తర్వాత మంత్రోపదేశం చేసేవారు. సముద్ర స్నానం ఎందుకు చేయమనేవారు? సముద్రంలో
ఉప్పు ఉంటుంది జనరల్గా, సాల్ట్ జనరల్గా. సముద్రం అంటే మనకు తెలుసు, సముద్రపు నీరు అంటే ఉప్పు నీరు. సో అందులో ఎప్పుడైతే మనం స్నానం చేసుకుని వస్తామో ఏమవుతుందంటే నెగిటివ్ ఎనర్జీ పోతుందండి. సో ఇప్పుడు ఇంట్లో నుంచి ఒంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోవాలి అని అంటే మనం ఏం చేయాలంటే ఉప్పు ఉంటుంది కదండి, సో కల్లుప్పు అని అంటారు జనరల్గా. ఏ ఉప్పు అయినా పర్లేదండి, మళ్ళీ ఏ కంపెనీ వాడాలని అడగద్దు, ఏ ఉప్పు అయినా పర్లేదు. సో కల్లుప్పు తీసుకుని మనం ఏంటంటే ఇల్లు మొత్తం క్లీన్ చేసేసి, సో మీ అందరూ జాగ్రత్తగా ఉండండి, మీ ఇంటికి సౌత్ కార్నర్లో, ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, మీ ఇంట్లో ఎంట్రన్స్కి వచ్చిన తర్వాత సౌత్ కార్నర్లో ఒక గాజు బౌల్లో కల్లుప్పు వేసి పెట్టేసి వదిలేయాలండి. ఇది చాలా పవర్ఫుల్ టెక్నిక్, చాలా మందికి తెలియదు. సో ఎక్కడ సౌత్ కార్నర్లో కల్లుప్పు పెట్టేసి వదిలేస్తే ఆటోమేటిక్గా ఇంట్లోకి ఎవరైనా వస్తున్నప్పుడు, ఇది ఇంటి ఎంట్రన్స్లో పెట్టాలండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీ గుమ్మం, ఎవరైనా ఇలా ఎంటర్ అవుతున్నప్పుడు మీ ఇక్కడ గుమ్మానికి లోనకి వచ్చిన తర్వాత సౌత్ సైడ్ పెట్టాలి. ఎందుకు పెట్టాలి సౌత్ సైడ్ అంటే, ఎవరైనా వచ్చేటప్పుడు ఎవ్రీబడీస్ క్యారీ సమ్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ ఆర్ నెగిటివ్ ఎనర్జీ. కొంతమంది ఇంట్లోకి వచ్చిన తర్వాత అశాంతి పెరిగిపోతుంది, కొంతమంది వచ్చిన తర్వాత ప్రశాంతత వస్తుందన్నమాట. కొంతమంది ప్రశాంతం తీసుకొస్తారు, కొంతమంది అశాంతిని తీసుకొస్తుంటారు. సో ఎప్పుడైతే వాళ్ళు అడుగు పెడుతుంటుంటారో ఈ ఉప్పు ఏం చేస్తుందంటే కల్లుప్పు ఆ నెగిటివ్ ఎనర్జీ లాగేస్తారు. అందుకే మీరు చూడండి, కావాలంటే కొంతమంది షాపింగ్ మాల్స్కి వెళ్ళినప్పుడు కరెక్ట్గా ఆ డబ్బుల కౌంటర్ దగ్గరే ఒక స్టోన్ పెడతారు, మనందరికీ తెలుసు అనమాట. సో ఆ స్టోన్ ఎందుకంటే చాలామంది అలా డబ్బులు కాసి వస్తుంటూ ఉంటారు అనేసి, ఆ డబ్బులు చూసినప్పుడు ఏమైనా నెగిటివ్ అనేది అయిపోతుంది. పట్టిక పెడతారండి, పట్టిక జనరల్గా ప్రతి మీరు ఏ బంగారు షాప్కి బట్టల షాప్కి ఈ పట్టిక ఏం చేస్తుంది అంటే నెగిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తుంది అనమాట. సో మీరు ఇంట్లో ఏం చేయాలంటే అక్కడ ఇంటిలో కల్లుపోటు పెట్టుకోవాలి, పట్టికోటి పెట్టుకోవాలి కంపల్సరీగా, దానివల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ పోతుందండి. అండ్ ఇందులో ఒక పాయింట్ కూడా నేను కన్వే చేయాలనుకున్నా, సైంటిఫిక్గా కూడా సినిమాటిక్గా చెప్తే వెంటనే అర్థం అవుతుందని చెప్తున్నాను. దశావతారం సినిమాలో ఒక వైరస్ని చంపడానికి టన్నుల కొద్దీ ఉప్పును వాడటం జరుగుతుంది. ఎందుకు అని అంటే వైరస్ చంపాలి అని అంటే సాల్ట్ మ్యాటర్స్తోనే ఎక్కువగా అవుతుంది. అంటే ఇళ్లలో ఇలా క్లీన్ చేయడం వల్ల మన హెల్త్కి సంబంధించినటువంటి డిస్టర్బెన్స్ మనకి ఎప్పుడైతే వస్తూ ఉంటుందో లోపల ఉండి, అంటే బయట నుంచి కొన్ని ఫారెన్ పార్టికల్స్ యాడ్ అవుతూ ఉంటాయి మన ఇళ్లలోనే, చెత్త చెదరం అంతా కూడా తెలియకుండానే. వాటి వల్ల మన మానసిక స్థితి, ఆరోగ్య అంటే ఫిజికల్ స్థితి కూడా పాడైపోతూ ఉంటుంది, దానివల్ల దెబ్బతింటాము. అందుకే ఉప్పును ఆ రకంగా కూడా వాడతారు. ఒక వైరస్ని చంపాలన్నా కూడా సాల్టే వాడతారు. మీరు దశావతారం ఎండ్ చూడండి, మీకు తెలుస్తుంది. వైరస్ని చంపాలంటే సముద్రంలో నుంచి తీసుకొచ్చేటువంటి టన్నులు ఉప్పుతో తప్ప మనం కిల్ చేయలేమని చెప్పేసి చెప్తారు. పక్కా వెరీ వ్యాలిడ్ ఎగ్జాంపుల్. థ్యాంక్ యూ సార్, మంచి వ్యాలిడ్ పాయింట్ యాడ్ చేశారు. మనకి ఏమైనా గొంతు కఫం చేసినప్పుడు, గొంతు నొప్పి వచ్చిన డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఏం చేయాలంటే కొంచెం గోరువెచ్చని వాటర్లో కల్లుప్పు వేసి గార్లింగ్ చేయమంటారు అనమాట. గార్లింగ్ సో అంటే ఎప్పుడైతే మనం అలా చేస్తామో, గార్లింగ్ చేస్తామో, ఆటోమేటిక్గా ఇక్కడ ఉన్న వైరస్ చనిపోతుంది అనమాట. అందుకే ఏమంటారంటే వేడి వాటర్లో కల్లుప్పు అండ్ పసుపు. సో ఇప్పుడు దీంతో ఏం చేయాలి, ఇంట్లో కల్లుప్పు పెట్టాలి. ఇల్లు ఒత్తినప్పుడు కూడా ఏం చేయాలంటే ఇంట్లో కల్లుప్పు వేసేసి దాంట్లో కొంచెం పసుపు వేసారనుకోండి, ఇంట్లో బ్యాక్టీరియా కూడా పోతుంది అనమాట. దాంతో స్నానం చేయాలి, ఇల్లు కూడా వాష్ చేసుకోవాలి. దాని తర్వాత ఇంకా తీసుకుంటే అయితే ఏ రోజు చేసుకోవచ్చు, మనకి ఏ రోజు చేయకూడదంటే మంగళవారం, గురువారం, ఆదివారం మాత్రం ఇన్ని చేసుకోకూడదండి. మంగళవారం, గురువారం, ఆదివారం దీంతో ఇల్లు క్లీన్ చేసుకోకూడదు, మిగతా రోజు ఏదైనా క్లీన్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా తీసుకుంటే నరదిష్టి జనరల్గా పీపుల్ చేసే ఏం చేస్తుంటారంటే గుమ్మడిగా కడతారు. సో ఇది పెట్టేటప్పుడు ఏం చేస్తుంటారంటే దీనికి స్వస్తిక్ కంపల్సరీగా స్వస్తిక్ సింబల్ యాడ్ చేస్తే, సో ఇంతకుముందు మేము ఒకప్పుడు నేను వేరే ఇంట్లో రెంట్కున్నప్పుడు మా ఓనర్ గారు స్వస్తిక్ సింబల్ ఎంట్రన్స్ పెట్టారనమాట. అతను మొత్తం ఇల్లు అంతా స్వస్తిక్ డిజైన్ చేశారు. నేను అడిగాను ఎందుకు సార్ ఇది పెట్టారంటే, ఇది ఆ ఇంట్లోకి ఎవరు వచ్చినా కూడా చాలా సక్సెస్ అవుతారమ్మా అని అన్నారనమాట. ఇల్లు మొత్తం చుట్టుపక్కల ఏం చేశారంటే అతను స్వస్తిక్ సింబల్ పెట్టారు. మీ ఇంటి ఎంట్రన్స్కి మీ అందరూ జాగ్రత్తగా వినండి, మీరు ఏం చేస్తారంటే ఒక ఎల్లో కలర్ పేపర్ తీసుకుని రెడ్ కలర్ పెన్తో స్వస్తిక్ సింబల్ గీయండి. స్వస్తిక్ సింబల్ ఇక్కడ కనిపిస్తుంది కదండి, స్వస్తిక్ సింబల్ గీసి దాన్ని ఇంటి ఎంట్రన్స్లో పెట్టుకోండి, లేదా మీకు స్వస్తిక్ సింబల్ అయినా మనం డౌన్లోడ్ చేసి పెట్టుకోవచ్చు. ఈ విధంగా పెట్టడం వల్ల కూడా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ రాకుండా కాపాడతాయి. దాని తర్వాత ఇంకా తీసుకుంటే గంగాజలం. ముస్లిమ్స్ అయితే జనరల్గా ముస్లిమ్స్ ఏం చేస్తారంటే పవిత్ర మక్కా నుంచి తీసుకొస్తామండి మేము జనరల్గా, జంజం పానీ అంటారు. సో మీరు క్రిస్టియన్స్ అయితే జెరూసలేం నుంచి తీసుకొని రావచ్చు హోలీ వాటర్. సో హిందూస్ అయితేనంటే గంగాజలం, మీరు ఎవరైనా పవిత్ర ప్లేస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు గంగాజలం తెచ్చి, సో ఇంట్లో అప్పుడప్పుడు మనం కాశీకి వెళ్ళినప్పుడు రకరకాల పవిత్ర జలాలకు వెళ్ళినప్పుడు తీసుకొచ్చి దాన్ని జల్లితే కూడా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోతుందండి. సో ఇది చాలా చాలా పవర్ఫుల్. సో ఇది చూడండి ఎన్ని టిప్స్ చెప్తున్నాం. దాని తర్వాత ఇంకా తీసుకుంటే ఇందులో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చేసే పని ఏంటంటే ఇక్కడ ఒక పని రైట్ చేస్తారు, ఇంకో పని రాంగ్ చేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే లాస్ట్ ఇయర్ దసరాకు కట్టిన నిమ్మకాయలు మళ్ళీ దసరా దాకా తీరు. లాస్ట్ ఇయర్ దసరాకు కట్టిన నిమ్మకాయలు వాడిపోయి, ఎండిపోయి, కుళ్ళిపోయి అక్కడ దాకా తీరు. సో అది అలాగా చూడండి, మీ వెహికల్స్కి ఈ వీడియో చూసిన ఒక్కసారి పాజ్ పెట్టి
మీ వెహికల్స్కున్న ఏదైతే ఉన్నాయో ఈ నిమ్మకాయలు ఇవన్నీ కడతారో అది వాడిపోతే ఎప్పటికప్పుడు తీసేయాలండి. లేకపోతే ఏమవుతుందంటే నెగిటివ్ ఎనర్జీ ఇవి జనరల్గా కొత్తగా కట్టినప్పుడు ఏమవుతుంది నెగిటివ్ ఎనర్జీ రాకుండా కాపాడతాయి. కానీ చాలామంది ఏం చేస్తారు మళ్ళీ కట్టేదాకా అవి అలాగే ఉంటాయి, అవి కుళ్ళిపోయావు. దానివల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ ఇంకా లాగేస్తుంది. మంచిగా ఉన్నప్పుడు కడితే నెగిటివ్ ఎనర్జీ రావు, అవి అలా కంటిన్యూ ఉంచేస్తే నెగిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తారు. సో అందువల్ల ఏంటంటే సో సాటర్డే రోజు ఏం చేయాలంటే 5 లేదా ఒక 7 మిరపకాయలు తీసుకుని సో దానికి నిమ్మకాయ కలిపేసి మనం కడితే రిజల్ట్ అనేది బాగుంటుందండి. సో మనకు తెలుసు జనరల్గా ఎవరు ఏ మంచి పని చేసినా కూడా కడతారు, కానీ గుర్తుపెట్టుకుని చాలామంది చేసి తప్పేంటంటే ఇంటికి తోరణాలు కడతారు. ఆకులు ఆ ఆకులు ఎండిపోయి ఉంటాయి అన్నమాట. మళ్ళీ ఇంత చెప్పాను మళ్ళీ ఏ ఫంక్షన్ వచ్చిన దాకా మళ్ళీ తీయరు. ఎండిపోయిన ఆకులు ఎండిపోయిన నిమ్మకాయలు ఉంటే అది నెగిటివ్ అనేది తీసి పారేయండి ఇమ్మీడియట్గా. దాని తర్వాత అండి ఇంకా తీసుకుంటే అగరబత్తి. ఇంట్లో చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఇంట్లో ఎప్పుడూ అగరబత్తి వెలిగిస్తుంటుంటారు. అగరబత్తి రోజు రెగ్యులర్గా వెలిగించడం వల్ల ఆ స్మెల్ వల్ల కూడా మనకి నెగిటివ్ ఎనర్జీ పోద్ది. జనరల్గా మేము మా ముస్లిమ్స్ మీరు ఎక్కడికైనా చూస్తే దర్గాకి వెళ్ళినప్పుడు కొంతమంది సాంబ్రాణి పొగేస్తుంటాం ఇలాగనమాట. మనకు కూడా సాంబ్రాణి పొగ ఇలాగని మనకు కూడా ఒక కొంచెం ఫీలింగ్ వస్తుంది. మీరు ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు చూడండి జనరల్ ట్రాఫిక్ లో కొంతమంది అవును లేదు మేము అంటే అర్లీ మార్నింగే వచ్చి అలా పొగేసేసేసి ఎందుకు వేస్తారు జనరల్గా సాంబ్రాణి పొగ వేయడం అనేది నెగిటివ్ ఎనర్జీ పోతుందండి. మనం ఏం చేయాలంటే అగరబత్తి వెలిగించుకోవడం. ఇంట్లో మార్నింగ్ జెంట్స్ బయటికి వెళ్ళే ముందు మళ్ళీ చెప్తాను జెంట్స్ బయటికి వెళ్ళే ముందు ఇంట్లో లేడీస్ చేయాల్సిన పని ఏంటంటే వాళ్ళు బయటికి వెళ్ళే ముందు ఎప్పుడైతే ప్రశాంతంగా వెళ్తారో ప్రశాంతంగా వస్తారు, అశాంతికి వెళ్తే అశాంతితో వస్తారండి. సో దీన్ని లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏ ఎనర్జీతో వెళ్తారో ఆ ఎనర్జీని అంటే గుమ్మడు మొత్తం మూట కట్టుకుని తీసుకొచ్చేస్తారు అనమాట. ప్రశాంతంగా బయటికి వెళ్ళారు అనుకోండి ప్రశాంతత మూట కట్టుకుని వస్తారు. అశాంతికి వెళ్ళేటప్పుడు కొంతమంది ఇంట్లో నుంచి బయటకు వెళ్ళి ఏంటి ఇల్లు అసలు ఎలా పడితే అలాగ ఉంది ఇల్లా లేకపోతే ఇదా అని స్టోర్ రూమ్ అనుకుని వెళ్తారు. ఇప్పుడు ఏమవుతుంది వాళ్ళకి బయట నెగిటివ్ ఎనర్జీ వెళ్ళినప్పుడు వర్కౌట్ అవ్వదు. సో ఇంట్లో జెంట్స్ బయటకు వెళ్ళినప్పుడు లేడీస్ అందరూ చేయాల్సిన పని ఏంటంటే సో ఈ విధంగా చేయాలండి. మొత్తం ఇల్లు అంతా నీట్గా మంచి మంచి స్మెల్స్తో ఇటు మనీలే అని అనేలాగా తయారు చేయాలండి. ఇంకోటి ఏంటంటే ఇంకా నా క్లాసెస్కి వచ్చిన తర్వాత ఈసారి ప్రాస్పరిటీ బ్యాచ్లో నేను చేయబోతున్న కొత్త టెక్నిక్స్ ఏంటంటే నెగిటివ్ ఎనర్జీని ఏ వస్తువులు వాడడం వల్ల కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు, హీల్ చేసుకోవచ్చు ఇంట్లో నుంచి ఒంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ. సో మళ్ళీ చెప్తున్నాను మీరు ఏ ఫంక్షన్కి వెళ్ళినా నెగిటివ్ ఎనర్జీ మిమ్మల్ని అటాక్ చేయకుండా ఉండాలంటే ఈసారి జరిగే ప్రాస్పరిటీ బ్యాచ్లో ఏమేమి వాడితే ఆ టూల్స్ నేను ఇస్తానండి. మళ్ళీ చెప్తున్నాను ఆ టూల్స్ నేను ఇస్తాను. సో దీనివల్ల ఏంటంటే లైఫ్లో హ్యాపీగా ఎక్కడికి వెళ్ళినా ప్రశాంతంగా హ్యాపీగా బతకొచ్చు. ఎప్పుడు క్లాస్ ఉండే అవకాశం ఉంటుంది సార్? ఎస్, ఈసారి జరగబోయే బ్యాచ్ కూడా ప్రాస్పరిటీ బ్యాచ్ అండి. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే జరిగే బ్యాచ్ ప్రాస్పరిటీ బ్యాచ్. అయితే ఈ బ్యాచ్లో ఏం చేస్తామంటే చాలామంది ఎందుకు రావాలి అని అనుకుంటే గుర్తుపెట్టుకోండి అప్పులు ఇంకా పెరిగిపోతున్నాయి. క్రెడిట్ కార్డు కొంతమంది ఏం చేస్తారంటే అప్పు తెచ్చడానికి ఇంకొద్దరు అప్పు చేస్తారు, మళ్ళీ అప్పు పెరిగిపోతుంటుంది. సో ఆ అప్పులు పెరిగిపోతున్నాయి, క్రెడిట్ కార్డులు ఇంకా పెరిగిపోతున్నాయి, రావాల్సిన డబ్బు రావట్లేదు అంటే ఇంట్లో ఏమి జరగట్లేదు అంటే కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే మంచికి వెళ్తే చెడు ఎదురవుతుంది, మంచికి వెళ్తే చెడు ఎదురవుతుంది అనమాట. ఇలాంటి నెగిటివ్ ఎనర్జీస్ని తీసేసి కొత్త న్యూ ఇయర్లో కొత్త ఎనర్జీతో అడుగు పెట్టాలంటే ఈ ప్రాస్పరిటీ బ్యాచ్లో ఆ నెగిటివ్ ఎనర్జీస్ అన్ని క్లీన్ చేసేసి న్యూ ఇయర్లకి కొత్తగా అడుగు పెట్టాలంటే ఈసారి ప్రాస్పరిటీ బ్యాచ్ డిసెంబర్ 15వ తారీఖున జరగబోతుందండి. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. చాలామంది అడుగుతున్నారు ఎక్కడ అంటే మళ్ళీ చెప్తున్నాను ప్రపంచంలో మీరు ఎక్కడున్నా కూడా ఆన్లైన్లో అటెండ్ అవ్వచ్చు. సంవత్సరానికి ఒకసారి మాత్రమే జరిగే బ్యాచ్ ప్రాస్పరిటీ బ్యాచ్లో నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా పోయి పాజిటివ్ ఎనర్జీ ఎలా తెచ్చుకోవాలి 2025లో గొప్ప పాజిటివ్ ఎనర్జీతో ఎలా అడుగు పెట్టాలని చెప్తానండి. అయితే సో ఈసారి జరగబోయే ప్రాస్పరిటీ బ్యాచ్లో ఏంటంటే ఉద్యోగం ప్రాబ్లమ్స్ ఉందా, ఇంట్లో రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉందా, వైఫ్ అండ్ హస్బెండ్ ప్రాబ్లమ్స్ ఉందా. చాలామంది వైఫ్ ఏంటంటే మా హస్బెండ్ నా మాట అనట్లేదు, ఇలా రకరకాల ఇంట్లో అప్పులు చేసేస్తున్నారు, చెప్పకుండా అప్పులు చేస్తున్నారు, ఇలా రకరకాల మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ఉద్యోగ సంబంధించిన ఏ ప్రాబ్లం ఉన్నా కూడా దాన్ని హీల్ చేసుకోవచ్చండి. అయితే ఇక్కడ మెయిన్గా ఏంటంటే చాలామంది సార్ మాకు ఇంట్లో ఏం జరగట్లేదు ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతున్నాయి, ఇలా ఒంట్లో ఏ ప్రాబ్లం ఉన్నా కూడా క్లీన్ చేసుకోవచ్చండి. 2025 గొప్ప సక్సెస్ స్టార్ట్ చేయాలనుకుంటే మనం ఈ ఎనర్జీస్ని క్లీన్ చేసుకుని ముందుకెళ్ళాలండి. ఇదే ఎనర్జీతో ముందుకెళ్తే మాత్రం వర్కౌట్ అవుతుంది. డెఫినెట్గా అండి. చాలామంది ఏగర్గా వెయిట్ చేస్తున్నటువంటి బ్యాచ్ ఇది ప్రాస్పరిటీ బ్యాచ్. ఇంట్లో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ ఒంట్లో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ క్లియర్ అవ్వాలి అని అంటే కొంతమందికి నరదృష్టి వల్ల కూడా కలిసి రాదు. లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్ మాత్రం ప్రతి ఇంట్లోనూ ఒక్కొక్క పాజిటివ్ అట్మాస్ఫియర్ని ఒక మంచిని డెఫినెట్గా స్ప్రెడ్ చేస్తుందని చెప్పడంలో ఏమాత్రం డౌట్ లేదు. సో ప్రాస్పరిటీ బ్యాచ్ డిసెంబర్ 15th నుంచి ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఒకవేళ మీ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెట్టినా కూడా నేను అన్వర్ గారి టీమ్ ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ అండి. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.